ప్రపంచంలోని అన్ని గొప్ప నాగరికతలు నదుల తీరాలలో ఏర్పడ్డాయి. నది నీరు వ్యవసాయానికి అత్యంత ముఖ్యమైనది. అందువల్ల ప్రజలు నదుల దగ్గర నివసించడం ప్రారంభించారు. నైల్ నదీ తీరంలో ఈజిప్టు నాగరికత, టైగ్రిస్ మరియు యూఫ్రటీస్ నదుల తీరంలో మెసొపొటేమియా నాగరికత, హువాంగ్ నదీ తీరంలో చైనా నాగరికత, సింధు నదీ తీరంలో భారతీయ నాగరికత అభివృద్ధి చెందాయి. ఈ నాగరికతలన్నిటికీ ఒకే సాధారణ లక్షణం ఉంది, అదే వ్యవసాయం. రైతులు పంటలు పండించకపోతే ఈ నాగరికతలు ఏర్పడేవి కావు. రైతు కృషి వల్లనే పట్టణాలు అభివృద్ధి చెందాయి, రాజ్యాలు ఏర్పడ్డాయి, సంస్కృతి అభివృద్ధి చెందింది. గ్రామాలు ఏర్పడటం అంటే కేవలం నివాస స్థలం ఏర్పడటం కాదు, అది సమాజ నిర్మాణానికి మొదటి అడుగు. గ్రామాలలో ప్రజలు కలిసి పనిచేయడం, ఒకరికి ఒకరు సహాయం చేయడం, ఆహారం పంచుకోవడం వంటి సామాజిక విలువలు అభివృద్ధి చెందాయి. ఈ విధంగా వ్యవసాయం మనిషిని కేవలం ఆహారం పొందే స్థితి నుండి ఒక సామాజిక జీవిగా మార్చింది. వ్యవసాయం వల్లే మనిషి ప్రకృతితో గాఢమైన సంబంధాన్ని ఏర్పరచుకున్నాడు. ప్రపంచంలో ఏ దేశమైనా ఆహారం లేకుండా జీవించలేరు. ఆహారం ఉత్పత్తి చేసే వ్యవసాయం లేకపోతే నాగరికత కూడా నిలబడదు. అందువల్ల వ్యవసాయం మనిషి నాగరికతకు పునాది అని చెప్పడం అతిశయోక్తి కాదు. భూమిని దున్నే రైతు చేతిలోనే నాగరికత భవిష్యత్తు ఉంది. అతని శ్రమ వల్లనే సమాజం నిలబడుతుంది. అందువల్ల వ్యవసాయాన్ని గౌరవించడం, రైతును గౌరవించడం ప్రతి సమాజం యొక్క బాధ్యత. సింధు నాగరికత ప్రజలు వ్యవసాయానికి నీటి ప్రాముఖ్యతను బాగా అర్థం చేసుకున్నారు. నదుల నీటిని పొలాలకు తీసుకువచ్చే విధంగా కాలువలు మరియు నీటి నిల్వ వ్యవస్థలను ఉపయోగించేవారు. వర్షపు నీటిని సేకరించి ఉపయోగించే విధానాలు కూడా ఉండేవి. ఇది వారి ప్రకృతి అవగాహనకు నిదర్శనం. వ్యవసాయం అభివృద్ధి చెందడంతో గ్రామాలు మరియు పట్టణాలు ఏర్పడ్డాయి. ఈ నాగరికతలో మొహంజదారో, హరప్ప, లోథాల్ వంటి ప్రముఖ పట్టణాలు ఉన్నాయి. ఈ పట్టణాలు మంచి ప్రణాళికతో నిర్మించబడ్డాయి. వీధులు సరళంగా ఉండేవి, నీటి కాలువలు, డ్రైనేజ్ వ్యవస్థలు ఉండేవి. ఇది ఆ కాలంలో ప్రజలు ఎంత అభివృద్ధి చెందిన జీవన విధానం కలిగి ఉన్నారో చూపిస్తుంది. సింధు నాగరికతలో వ్యవసాయం కేవలం ఆర్థిక కార్యకలాపం మాత్రమే కాదు, అది ఒక జీవన విధానం. రైతు, భూమి, నది, పట్టణం ఇవన్నీ ఒకే జీవన వ్యవస్థలో భాగాలు. ఈ సమన్వయం వల్లే ఈ నాగరికత వేల సంవత్సరాల పాటు అభివృద్ధి చెందింది. నేటి ప్రపంచంలో కూడా నాగరికత నుండి నేర్చుకోవాల్సిన పాఠాలు ఎన్నో ఉన్నాయి. ఆధునిక కాలంలో వ్యవసాయం అనేక సవాళ్లను ఎదుర్కొంటుంది. భూమి తగ్గిపోవడం, నీటి కొరత, వాతావరణ మార్పులు, మార్కెట్ సమస్యలు వంటి అంశాలను రైతులను కష్టాల్లోకి నెట్టుతున్నాయి. అయినప్పటికీ వ్యవసాయం ఎప్పటికీ మనిషి జీవితానికి అత్యంత ముఖ్యమైన ఆధారం. భారతదేశంలో కూడా వ్యవసాయం చాలా పురాతనమైనది. సింధు నది నాగరికత కాలంలోనే వ్యవసాయం అభివృద్ధి చెందింది. ఈ నాగరికతలో ప్రజలు వరి, గోధుమలు వంటి పంటలను పండించేవారు. కాలువల ద్వారా నీటిని పొలాలకు తీసుకెళ్లే విధానాలు కూడా ఉండేవి. ఇది ఆ కాలంలో వ్యవసాయం ఎంత అభివృద్ధి చెందినదో చూపిస్తుంది. వ్యవసాయం కేవలం ఆహారం పండించే ప్రక్రియ మాత్రమే కాదు, అది ఒక సంస్కృతి. ప్రపంచంలో ఏ దేశమైనా ఆహారం లేకుండా జీవించలేరు. ఆహారం ఉత్పత్తి చేసే వ్యవసాయం లేకపోతే నాగరికత కూడా నిలబడదు. అందువల్ల వ్యవసాయం మనిషి నాగరికతకు పునాది అని చెప్పడం అతిశయోక్తి కాదు. భూమిని దున్నే రైతు చేతిలోనే నాగరికత భవిష్యత్తు ఉంది. అతని శ్రమ వల్లనే సమాజం నిలబడుతుంది. అందువల్ల వ్యవసాయాన్ని గౌరవించడం, రైతును గౌరవించడం ప్రతి సమాజం యొక్క బాధ్యత. గ్రామాలు ఏర్పడటం అంటే కేవలం నివాస స్థలం ఏర్పడటం కాదు, అది సమాజ నిర్మాణానికి మొదటి అడుగు. గ్రామాలలో ప్రజలు కలిసి పనిచేయడం, ఒకరికి ఒకరు సహాయం చేయడం, ఆహారం పంచుకోవడం వంటి సామాజిక విలువలు అభివృద్ధి చెందాయి. ఈ విధంగా వ్యవసాయం మనిషిని కేవలం ఆహారం పొందే స్థితి నుండి ఒక సామాజిక జీవిగా మార్చింది. వ్యవసాయం వల్లే మనిషి ప్రకృతితో గాఢమైన సంబంధాన్ని ఏర్పరచుకున్నాడు. ప్రపంచంలోని అన్ని గొప్ప నాగరికతలు నదుల తీరాలలో ఏర్పడ్డాయి. నది నీరు వ్యవసాయానికి అత్యంత ముఖ్యమైనది. అందువల్ల ప్రజలు నదుల దగ్గర నివసించడం ప్రారంభించారు. నైల్ నదీ తీరంలో
ఈజిప్టు నాగరికత, టైగ్రిస్ మరియు యూఫ్రటీస్ నదుల తీరంలో మెసొపొటేమియా నాగరికత, హువాంగ్-హో నదీ తీరంలో చైనా నాగరికత, సింధు నదీ తీరంలో భారతీయ నాగరికత అభివృద్ధి చెందాయి. ఈ నాగరికతలన్నిటికీ ఒకే సాధారణ లక్షణం ఉంది, అదే వ్యవసాయం. రైతులు పంటలు పండించకపోతే ఈ నాగరికతలు ఏర్పడేవి కావు. రైతు కృషి వల్లనే పట్టణాలు అభివృద్ధి చెందాయి, రాజ్యాలు ఏర్పడ్డాయి, సంస్కృతి అభివృద్ధి చెందింది. ప్రకృతిని కాపాడటం, భూమిని గౌరవించడం, వ్యవసాయాన్ని ప్రధానంగా చూడటం ఇవి భవిష్యత్ సమాజానికి అత్యంత అవసరమైన అంశాలు. సింధు నాగరికత మనకు చెప్పే ప్రధాన సందేశం ఇదే. నదులు జీవాన్ని ఇస్తాయి, భూమి ఆహారాన్ని ఇస్తుంది, వ్యవసాయం నాగరికతను నిర్మిస్తుంది. అందువల్ల సింధు నాగరికతను అర్థం చేసుకోవడం అంటే వ్యవసాయం యొక్క మూలాలను అర్థం చేసుకోవడం. ప్రకృతి ఆధారంగా నిర్మించిన ఆ నాగరికత మనిషి చరిత్రలో ఒక గొప్ప అధ్యాయం. భారతదేశంలో కూడా వ్యవసాయం చాలా పురాతనమైనది. సింధు నది నాగరికత కాలంలోనే వ్యవసాయం అభివృద్ధి చెందింది. ఈ నాగరికతలో ప్రజలు వరి, గోధుమలు వంటి పంటలను పండించేవారు. కాలువల ద్వారా నీటిని పొలాలకు తీసుకెళ్లే విధానాలు కూడా ఉండేవి. ఇది ఆ కాలంలో వ్యవసాయం ఎంత అభివృద్ధి చెందినదో చూపిస్తుంది. వ్యవసాయం కేవలం ఆహారం పండించే ప్రక్రియ మాత్రమే కాదు, అది ఒక సంస్కృతి. ప్రపంచంలో ఏ దేశమైనా ఆహారం లేకుండా జీవించలేరు. ఆహారం ఉత్పత్తి చేసే వ్యవసాయం లేకపోతే నాగరికత కూడా నిలబడదు. అందువల్ల వ్యవసాయం మనిషి నాగరికతకు పునాది అని చెప్పడం అతిశయోక్తి కాదు. భూమిని దున్నే రైతు చేతిలోనే నాగరికత భవిష్యత్తు ఉంది. అతని శ్రమ వల్లనే సమాజం నిలబడుతుంది. అందువల్ల వ్యవసాయాన్ని గౌరవించడం, రైతును గౌరవించడం ప్రతి సమాజం యొక్క బాధ్యత. ఆధునిక కాలంలో వ్యవసాయం అనేక సవాళ్లను ఎదుర్కొంటుంది. భూమి తగ్గిపోవడం, నీటి కొరత, వాతావరణ మార్పులు, మార్కెట్ సమస్యలు వంటి అంశాలను రైతులను కష్టాల్లోకి నెట్టుతున్నాయి. అయినప్పటికీ వ్యవసాయం ఎప్పటికీ మనిషి జీవితానికి అత్యంత ముఖ్యమైన ఆధారం.